ప్రకృతితో సావాసం. వారికి అడవి తల్లే ఆధారం. మాతృభూమితో విడదీయలేని బంధం. అడుగడుగునా భయంతోనే జీవనం. కాపాడాల్సిన ప్రభుత్వమే తమను కనుమరుగు చెయ్యాలనే ప్రయత్నం. కార్పొరేట్ సంస్థల స్వలాభం కోసం సంకెళ్లతో బంధించిన, కేసులతో బెదిరించిన గిరిజనులు తమ ప్రకృతి కోసం చేస్తున్న మొండి పోరాటం. డోంగ్రియా కాండ్, దీని అర్థం పర్వత నివాసి. ఈ తెగ యొక్క ఏకైక నివాసం నియమంగిరి కొండలు. ఈ కొండలు దాదాపు 25,000 ఎకరాలు విస్తరించి ఉన్నాయి. చరిత్ర ప్రకారం వీరు చాలా కాలంగా ఈ కొండలపైనే జీవిస్తున్నారు. ఈ కొండలపైన 300 స్థావరాలలో చిన్న చిన్న గ్రామాలుగా ఏర్పడి జీవిస్తున్నారు. వీరి స్థిర నివాసం ఎప్పుడూ సున్నితమైన కొండవాలుపై నిర్మించుకుంటారు. ప్రతి ఇల్లు కూడా సమాంతర వరసలలో కట్టబడి ఉంటాయి. ఇక్కడ లభ్యమయ్యే ప్రతీదీ వీరి హక్కు. భారత ప్రభుత్వం ఈ తెగను పీవీటీజీ అనగా పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా ప్రకటించారు. అనగా హాని కలిగించే ఆదిమ తెగగా గుర్తించారు. వీళ్లు కొలిచే దైవం నియమన్ రాజా. నియమన్ రాజా చట్ట ప్రకారం ఈ అడవులను కాపాడుకుంటూ భూమి దోపిడీ, పర్యావరణ దోపిడీని అరికట్టడానికి వీరు ఈ కొండలకు వారసులుగా ఈ నేలతో మాతృబంధాన్ని పెంచుకున్నారు. భూపోరాటం కోసం దారితీసిన ప్రధాన కారణాలు. అభివృద్ధి మరియు గ్రహాంతర సంస్కృతి వల్ల కలిగే లాభాలు కంటే తద్వారా తమను బాహ్య ప్రపంచానికి చూపించే కొండపైకి రహదారుల నిర్మాణం, ఉద్యోగాల పేరుతో ప్రైవేటు కంపెనీల నిర్మాణం, వీటి వల్ల తాము అపురూపంగా పెంచుకున్న ఈ కొండలను అభివృద్ధి పేరుతో నాశనం చేస్తూ, పర్యావరణాన్ని కలుషితం చేస్తూ భవిష్యత్తులో తమ ఉనికిని, తమ నివాసాన్ని కోల్పోవలసి వస్తుందని వీరి భావన. సంవత్సరంలో ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ ఈ కొండలలో బాక్సైట్ త్రవ్వకాన్ని ప్రతిపాదించింది. ఇది లంజీగార్ వద్ద వేదాంత గ్రూప్ అల్యూమినియం రిఫైనరీని సరఫరా చేయడానికి చాలా అనువైన అటవీ ప్రాంతం. మైనింగ్ క్లియరెన్స్కు డోంగ్రియా గిరిజనుల సమ్మతి అవసరమని సుప్రీంకోర్టు 2013లో తీర్పు తప్పనిసరి చేసింది. మన దేశంలో ఇదే మొట్టమొదటి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ. ఈ తెగ ప్రతి ప్రతిపాదనను పెద్ద ఎత్తున తిరస్కరించారు. మహిళలు, వృద్ధులు కలిసి బలమైన పోరాటం వల్ల తీవ్ర ప్రతిఘటన రావడంతో 2014లో కేంద్ర ప్రభుత్వం గనిని అడ్డుకుంది. ఈ వేదాంత గనికి ఒరిస్సా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం వలన గిరిజనులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ బాక్సైట్ త్రవ్వకాల వల్ల ఆ ప్రాంతం యొక్క నీటిపారుదల వ్యవస్థను నాశనం చేస్తుంది, నీటిని కూడా కలుషితం చేస్తుంది. అలాగే గిరిజనులు తమ భూమి హక్కులను హరించబడతారు. వీరిపై కక్షతో అక్కడి ప్రభుత్వం మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు కేసులతో బెదిరించడం వల్ల కొంతమంది గిరిజనులు ప్రాణాలు కూడా కోల్పోయారు. जीना है तो मरना सीखो, कदम कदम से लड़ना सीखो। है सरकार हमके डोरू छे, पुलिस के आगे डोरू छे, है सरकार हमके डोरू छे, पुलिस के आगे डोरू छे। బాక్సైట్ దుమ్ము రవాణా చేయడం వల్ల కాలుష్యం, శ్వాసకోశ సమస్యలను ఇక్కడి ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఇక్కడ లాంటానా మరియు యుపటేరియం వంటి కలుపు మొక్కలే ఇక్కడి పర్యావరణ ప్రమాదాలకు స్పష్టమైన సంకేతాలు. ఒరిస్సా ప్రభుత్వం స్టెరిలైట్ పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందం చేసుకుని ఈ నియంగిరి కొండలను, వాటితో పాటు ఈ డోంగ్రియాకాండ్ గిరిజన సమూహాన్ని కనుమరుగు చెయ్యాలని రాజ్యాంగంలోని అనేక చట్టాలను అధిగమించి కలహాండీలోని లంజీగర్లో అల్యూమినియం రిఫైనరీను ఏర్పాటు చేసింది. ఉద్యోగాల పేరుతో గిరిజనులను మోసం చేసి ఇక్కడి మైనింగ్ కంపెనీలకు చెందిన అధికారులతో పాటు ప్రభుత్వం కూడా తమను వేధించి నక్సలైట్లుగా ముద్ర వేయడంతో విసుగు చెందిన గిరిజనులు ఇక్కడి ఎన్నికలను తిరస్కరించారు. మాకు ఎలాంటి రోడ్లు వద్దు, ఎందుకంటే మాకు వాహనాలు లేవు. బయట నుంచి వచ్చే జనాలు ఈ ప్రదేశాన్ని నాశనం చేస్తారు. అభివృద్ధి అనేది ఈ అడవిలో స్వేచ్ఛగా తిరిగే మా మహిళలకు, బాలికలకు ప్రమాదంగా మారి దోపిడీకి గురవుతుంది. ఈ నియంగిరి కొండల కోసం చేసే మా పోరాటంలో మేము చనిపోవడానికి కూడా సిద్ధమే. ప్రకృతి క్షమించనిది మరియు నిర్ధారణమైనది. ప్రకృతికి మనమందరం లొంగిపోవాల్సిందే. అలా కాదని మన స్వప్రయోజనం కోసం, స్వీయ సంరక్షణ కోసం దానిని పొందాలని చూస్తే అదే మానవ మనుగడకు అంతం. ఏ రియల్ వారియర్స్ ఫైటింగ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రెవల్యూషన్, దట్ ఈస్ ఆర్ డోంగ్రియాకాండ్ ట్రైబ్స్.